తోటకూర పెసరపప్పు ఇలా చేసుకుంటేనే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేసుకుంటాను తోటకూర పెసరపప్పు అయితే. హాయ్ అండి, ఈరోజు మనము తోటకూర పెసరపప్పు ఫ్రై చేసుకుందాము చపాతీలకు తినేలాగా. పెసరపప్పు తోటకూరకు పెసరపప్పు తోటకూర కట్ట. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే కొద్దిగా, అంతే తగినంత, అంటే ఓన్లీ ఫ్రై చేసుకోవడానికేను. వెల్లుల్లి, అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకుందాము. పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై అయితే చేసేసుకుందాము. సింపుల్గా తొందరగా చేసుకునే కర్రీ ఇది, ఆరోగ్యానికి చాలా మంచిది. పెసరపప్పు తోటకూర రెండు మంచివేను. చూడండి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు పెసరపప్పు అయితే నేను ఒక 2 గంటల సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న పెసరపప్పు అయితే అందులో వేసేసుకుందాము. పెసరపప్పు మనం సపరేట్గా ఉడకబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇలా 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. పెసరపప్పు అయితే ఫ్రై అయిపోయింది కదా. నేనైతే తోటకూర సన్నగా కట్ చేసుకొని ఇలా క్లీన్గా మట్టి లేకుండా కడిగేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఆకుకూరలు అంటేనే కొద్దిగా మట్టి ఉంటుంది కాబట్టి మనం నిదానంగా 2-3 సార్లు కడుక్కున్నామంటే మళ్ళీ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఇలానే చూద్దాము. చూడండి దగ్గరికి అయితే వచ్చేసింది తోటకూర అనేది. అలాంటి మనం పెసరపప్పు కింద వేసాం కాబట్టి ఉడికిపోయి ఉంటుంది మెత్తగా. మనము రైస్ వద్దనుకున్నప్పుడు ఇలానే ఫ్రై తింటే టేస్ట్ ఉంటుంది, మనకు కారంగా అనిపించదు. మనం కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఉత్తదైనా తినొచ్చు. ఒక 2 చపాతీ లేకైతే చాలా కర్రీ వేసుకొని తినొచ్చు ఫ్రై. మనం ఇప్పుడైతే ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. చాలా మాగిన టమాటా అయితే చాలా బాగుంటుంది, మెత్తగా ఉడికిపోతుంది అన్నట్టు. సన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది అనేసి నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను. అందులో వేసేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనమైతే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము. టమాటా సాల్ట్ కలిసేలాగా కలిపేసుకుందాము. చూడండి మనము ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకునేంతసేపట్లోనే పెసరపప్పు అయితే ఉడికిపోయింది. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు టమాటా మెత్తబడాలి కదా, అందుకనేసి చూడండి మూత తీసి చూశాను. బాగా టమాటా మెత్తబడిపోయింది, పెసరపప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. పోపు ప్యాన్ అయితే పెట్టుకున్నాను నేను. కొద్దిగా అంత ఆయిల్ వేసుకున్నాను. అందులో బాగా ఆయిల్ అయితే హీట్ ఎక్కితే పోపు అనేది బాగుంటుంది. అయితే అంతలోపు మనము జీలకర్ర, ఆవాలు, కొద్దిగా అంత మినపప్పు వేసుకుందాము. చూడండి మినపప్పు కానీ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది, స్మెల్ బాగుంటుంది కాబట్టి నా వేసాను. అందులోనే 2 ఎండుమిరపకాయలు, అందులోనే ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అందులో వేసేసుకుందాం. పోపు అయితే ఎంతో టేస్ట్గా ఉండే తోటకూర పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తోటకూరతో పెసరపప్పు ఫ్రై చాలా బాగా వచ్చింది. చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది. పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది తోటకూర. ఈ పెసరపప్పు తోటకూర ఫ్రై మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.